తుఫాన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో బాధితులకి చాలా వరకు ఆసరా ఇచ్చింది, దారి చూపించింది గ్రామ సచివాలయాలే. ఆదుకునేందుకు, సహాయం చేసేందుకు కూడా వెన్నెముకలా ఉపయోగపడింది సచివాలయ సిబ్బందే. ఇదిగో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. గ్రామ సచివాలయాల మీద ఇలా మైకులు పెట్టి అందరికీ హెచ్చరికలు చేయడము, జాగ్రత్తలు చెప్పడం కనపడుతూ ఉంటే చాలా చోట్ల పునరావాస కేంద్రాలుగా ఈ సచివాలయాలే ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు చెప్పినట్టే పూరిళ్లున్న చోట ఏం జరుగుతుందో తెలియని బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ పక్కా భవంతులున్న ఈ సచివాలయాలకి మళ్లిస్తే గనక సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిలయాలుగా ఈ సచివాలయాలు ఉన్నాయి. అలాగే డీసెంట్రలైజ్డ్ పరిపాలనకి కూడా ఈ గ్రామ సచివాలయాలనే కేంద్రాలు. మరి ఇలాంటి వాటి మీద మనం ఎలాంటి ప్రచారాలు చేశాం? అసలు అంత సిబ్బంది అవసరమా అన్నామా? అసలు ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు? చర్యలు తీసుకుంటామని వార్నింగ్లు ఇవ్వడానికి కూడా చూశాం కదా. అంటే రాజకీయం కోసం బరితెగించి అడ్డగోలుగా మాట్లాడామప్పుడు తీరా చూస్తే ప్రజలకి ఆ వ్యవస్థే ఉపయోగపడుతుంది. అందుకే అంటున్నది, అది జగన్ చేశాడా, ఇంకొకటి చేశారా అనేది కాదు పాయింట్. ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని రేషనల్ గా ఆలోచించగలిగి తర్కంతో, లాజిక్ తో డెసిసివ్ గా చూడగలిగిన దృష్టి లేకపోతే గనక రాజకీయం ఇలాగే గంతలు కట్టేస్తుంది. తుఫాను మెంధ ఆ గంతలన్నింటినీ తొలగించి నాటి విధానాలు, పరిపాలనా వ్యవస్థలు, సచివాలయాలు ఎంత ఉపయోగపడుతున్నాయో మరోసారి చూపించింది.